So let's go. This is so hot. Shiny TP. But no, this is so pretty color. హలో లవ్లీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ రేవతి. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే హాయ్, దిస్ ఈజ్ రేవతి. నేను స్కిన్ కేర్, మేకప్, బ్యూటీ, లైఫ్ స్టైల్ బ్లాగ్స్ చేస్తూ ఉంటాను. సో ఇలాంటి జోనర్ ఇంట్రెస్ట్ అయితే క్విక్గా వెళ్ళి పేజ్ని చెక్అవుట్ చేసి అన్ని వీడియోస్ చూసేసి సబ్స్క్రైబ్ కూడా కొట్టేసేయండి. అలాగే నా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ కూడా ఇక్కడ ఇస్తాను, అక్కడ కూడా వెళ్ళి ఫాలో కొట్టేసి సపోర్ట్ చేసేసండి. అండ్ మన ఛానల్లో కొత్త సబ్స్క్రైబర్స్ ఉన్నారు, వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సబ్స్క్రైబింగ్ అండ్ ట్యూనింగ్ ఇన్. ఇలానే సబ్స్క్రైబ్ చేస్తూ సపోర్ట్ చేసేసేయండి. ఐల్ కీప్ ఆన్ పోస్టింగ్ ద వీడియో విచ్ విల్ బి ఎంటర్టైనింగ్, యూస్ఫుల్, ఇన్ఫర్మేటివ్ అండ్ లాట్ మోర్. నేను ఉన్న ఏరియాలో ఫుల్లీ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. 4 దిక్కుల కన్స్ట్రక్షన్ జరుగుతుంది. నేను మిడిల్లో ఉన్నానమాట. లెఫ్ట్, రైట్, బ్యాక్, ఫ్రంట్ మొత్తం కన్స్ట్రక్షన్ జరుగుతుంది. అందుకని మార్నింగ్ అయితే వాళ్ళు ట్రాక్టర్ వేసుకొని వచ్చేసి ఫుల్ సౌండ్ చేస్తారని చెప్పి నేను ఎర్లీ మార్నింగ్ లేచాను. ఇప్పుడు టైం 8 అయింది. ఎర్లీ మార్నింగ్ 6 o'clockకి లేచి రెడీ అయ్యి షూట్ స్టార్ట్ చేద్దామని 8 o'clockలో రెడీగా ఉంటే వీళ్ళు నాకన్నా ముందే వచ్చేసారు. Helpless. I can't do anything. Please ignore the background noises. Just focus on what I am saying. And I'm sorry for all these background noises. సో ఈరోజు చాలా వీడియోస్ షూట్ చేయాల్సింది ఉంది. సో అందుకోసమని హెయిర్ కొంచెం స్టైల్ చేసుకుందాం. ఇది చాలా వేవీగా, కర్లీగా అనిపిస్తుంది అని చెప్పి హెయిర్ కొంచెం స్టైల్ చేసుకుందాం అనిపించింది. బట్ వెన్ ఐఎమ్ లుకింగ్ మై సెల్ఫ్ ఇన్ ద వీడియో చూసుకుంటుండే ఐ ఫెల్ట్ స్ట్రైట్ చేసుకున్న హెయిర్ కన్నా ఈ హెయిర్ ఇంకా బాగుందేమో అనిపిస్తుంది. Isn't it pretty? కానీ ఎలాగో వీడియో స్టార్ట్ చేశాను కాబట్టి ఐల్ ఫినిష్ దిస్. నేను ఈరోజు యూజ్ చేసే టూల్ చాలా అంటే చాలా బాగుంది. ఐల్ షో యూ విచ్ టూల్, నేను ఏ టూల్ యూజ్ చేస్తున్నాను స్ట్రైట్నింగ్ చేసుకోవడానికి లేదా హీట్ స్టైల్ చేసుకోవడానికి. అలానే హీట్ ప్రొటెక్టెంట్ ఏం యూజ్ చేస్తున్నాను. నా హెయిర్ అసలు డ్యామేజ్ అవ్వట్లేదు. ఇఫ్ యూ కెన్ సీ కొంచెం వేవీగా ఉంటుంది, అది నా న్యాచురల్ హెయిరే. సో డ్యామేజ్ మాత్రం అవ్వట్లేదు. అండ్ ఎంత హీట్లో పెట్టి యూజ్ చేస్తున్నాను అన్నీ నేను చెప్తాను. యూ జస్ట్ నీడ్ 5 minutes అంతే. 5 minutesలో ఈ టూల్ యూజ్ చేసి హెయిర్ స్ట్రైట్నింగ్ ఎంత కర్లీ వేవీ ఉన్నా కూడా దాన్ని ఈజీగా సెట్ చేసేయచ్చు. సో లెట్స్ క్విక్లీ గెట్ ఇట్ టు ద వీడియో. సో యా, హీట్ స్టైలింగ్ అనేది స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ హీట్ ప్రొటెక్టెంట్ అనేది కంపల్సరీ, అస్సలు మిస్ చేసుకోకండి. మీకు ఎంత టైం లేకపోయినా కూడా హీట్ ప్రొటెక్టెంట్ అప్లై చేయకుండా హీట్ స్టైలింగ్ చేసుకోవద్దు, హెయిర్ చాలా డ్యామేజ్ అవుతుంది. సో నేను యూజ్ చేసే హీట్ ప్రొటెక్టెంట్ బీ బ్లంట్ నుంచి హాట్ షాట్ హీట్ ప్రొటెక్షన్ హెయిర్ మిస్ట్ చాలా బాగుంది. హెయిర్ డ్యామేజ్ అనేది చాలా తక్కువ అవుతుంది. ఆల్మోస్ట్ బాటిల్ అయిపోయింది. నేను ఫ్రీక్వెంట్గా ఈ మధ్య హీట్ స్టైలింగ్ చేస్తున్నాను. సో బాటిల్ అయిపోయింది అనమాట. నేను మళ్ళీ రీస్టాక్ చేసుకోవాలి. అండ్ ఐల్ డెఫినెట్లీ రీస్టాక్ దిస్, ఎందుకంటే హెయిర్ డ్యామేజ్ చాలా కంట్రోల్ చేస్తుంది. సో హెయిర్ స్టైలింగ్కి నేను యూజ్ చేసే టూల్ వచ్చేసి అర్బన్ యోగ్ బ్రాండ్ నుంచి మేక్ మీ బోల్డ్ హెయిర్ స్ట్రైట్నర్ అనమాట. దిస్ ఈజ్ టూ గుడ్. నేను మాటలో చెప్పడం కాదు, ఇప్పుడు మీరు చూస్తారు కదా, మీకే తెలుస్తుంది. డెఫినెట్లీ ఈ వీడియో చూసాక ఖచ్చితంగా మీరు దీన్ని పర్చేస్ చేస్తారు, అంత బాగుంది. సో దీంట్లో 2 settings ఉన్నాయన్నమాట. చాలాసేపు నేను స్విచ్ ఆన్ చేసి పెట్టేశాను. సో హీట్ వేవ్స్ అలా వస్తున్నాయి. త్వరగా స్టార్ట్ చేసేద్దాం. దానికన్నా ముందు దీంట్లో 2 settings ఉన్నాయి. ఒకటి నార్మల్ హీట్, రెండోది కొంచెం హై హీట్ అనమాట. చాలా హీట్ వస్తుంది. మనకి టైం లేదు, ఓన్లీ జస్ట్ 5 minutes 2 minutes ఉంది అన్నప్పుడు మీరు హై హీట్ యూజ్ చేయొచ్చు. దిస్ ఈజ్ వెరీ క్విక్. టైం ఉంది, వీ కెన్ మేనేజ్ అన్నప్పుడు లో హీట్ యూస్ చేయండి. ఎందుకంటే అన్ని వేళలా హై హీట్ అనేది మన హెయిర్కి మంచిది కాదు. టైం లేనప్పుడు మాత్రమే హై హీట్ యూస్ చేయండి. నేను ఎక్స్ట్రీమ్ హీట్ పెట్టాను, ఎందుకంటే ఎంత క్విక్గా ఇది హీట్ స్టైల్ చేస్తుంది అని మీకు చూపించడానికి నేను హై హీట్ పెట్టి స్టైల్ చేస్తున్నాను. సో లెట్స్ గో. యూ కెన్ జస్ట్ సీ ద డిఫరెన్స్ ఇన్ జస్ట్ 1 swipe అండి. కెన్ యూ జస్ట్ ఇమాజిన్, ఒక్క స్వైప్లోనే, వీడియో ముందే ఒక్క స్వైప్లోనే నేను ఈ లుక్ని అచీవ్ చేశానంటే యూ కెన్ సే దిస్ ఈజ్ సో గుడ్. అప్లై చేసేటప్పుడు ఏవైతే సౌండ్స్ వస్తున్నాయో అది ఈ బ్రష్ది కాదు, బయట కన్స్ట్రక్షన్ సౌండ్ వస్తుంది. సో మిస్అండర్స్టాండ్ చేసుకోకండి. కాలిపోతుంది. దిస్ ఇస్ సో హాట్.
అంత హాట్ ఉంది కాబట్టి చాలా క్విక్గా అయిపోయింది. నేను ఇంతకు ముందు కూడా ఒక హెయిర్ టూల్ మీద వీడియో చేశాను. ఐ సెడ్ దట్ ఈస్ నాట్ వర్త్. ఒకసారి ఆ వీడియో ఈ వీడియో కంపేర్ చేస్తే యూ కెన్ ఓన్లీ డిసైడ్ వాట్ టు బై అండ్ వాట్ నాట్ టు. సో లెట్స్ మూవ్ ఆన్ టు ద అదర్ సెక్షన్ ఆఫ్ మై హెయిర్. దిస్ ఇస్ ద డిఫరెన్స్. ఎక్స్పీరియన్స్ హెయిర్ స్టైలింగ్స్ అండ్ హెయిర్ హీటింగ్ టూల్స్ మీద ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి, రెగ్యులర్గా చేసుకునే వాళ్ళకైతే 5 minutes కూడా పట్టదు. బిగినర్స్కి అయితే జస్ట్ 5 minutes చాలు. మీకు ఎలా హెయిర్ స్టైల్ చేసుకోవాలి అని తెలియకపోయినా కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. జస్ట్ సెక్షన్స్ కొంచెం కొంచెం హెయిర్ని బ్యాక్ సైడ్ నుంచి ఫ్రంట్కి ఇలా నేను ఇప్పుడు ఈ వీడియోలో చూపించినట్టు సెక్షన్స్ తీసుకొని మీకు నచ్చిన హీట్ మోడ్లో పెట్టుకోండి. జస్ట్ స్వైప్ ఆఫ్ అంతే. మనస్సు నవ్వే మొదటిసారి భరించని తీపి బాధనే. అండ్ లాస్ట్ ఫినిషింగ్ టచెస్. కరెంట్ పోయింది, ఉన్న హీట్తోనే మేనేజ్ చేస్తున్నాను నేను. How flawless and layered this is looking. Can you just see? Just 5 minutes-లో అసలు టైమే పట్టకుండా ఫ్రమ్ దిస్ టు దిస్ వెరీ స్మూత్ లుక్ ఇచ్చింది. నో వేవీ, నో కర్ల్స్, నో ఫ్రిజ్ కూడా. దిస్ ఈజ్ లుకింగ్ సో స్మూత్. ఐ జస్ట్ లవ్ దిస్ హెయిర్ టూల్. కరెంట్ పోయినా కూడా నేను ఆ హీట్తోనే మేనేజ్ చేశాను ఫ్రంట్ లేయర్స్ అనేవి. అండ్ దిస్ ఈజ్ ఆల్సో లుకింగ్ ఫ్లాలెస్. సో యా, ఐ హోప్ యూ లైక్ ద వీడియో. అండ్ అలానే కొంచెం ఇన్ఫర్మేటివ్గా కూడా అనిపించిందని అనుకుంటున్నాను. మీకు ఈ హెయిర్ స్టైలింగ్ టూల్ ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. అలాగే ఎవరైనా యూస్ చేసి ఉంటే మీ ఎక్స్పీరియన్స్ ఏంటో కూడా నాతో షేర్ చేసుకోండి. I'll be most happiest to receive your comments in the comment section and also reply to each and every comment whichever I come across. నేను ఆల్మోస్ట్ అన్ని కమెంట్స్కి రిప్లై ఇస్తాను ఇఫ్ యూ సీ. సో కమెంట్ చేసేసేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, సపోర్ట్ కూడా చేసేసేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా ఇలాంటి జోనర్ ఇంట్రెస్ట్ అనే వాళ్ళు ఉంటే వాళ్ళకి షేర్ చేసేసేయండి, బికాస్ దే మైట్ బీ ఇంట్రెస్టెడ్ ఇన్ సీయింగ్ సచ్ కాంటెంట్. అండ్ యా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ అలానే నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అప్పటి వరకు ఐ విల్ సీ యూ. టాటా, బై బై, లవ్ యూ సో మచ్.